పెట్టి వేళ్ల మీద మీరు సీత నుంచి గీత దాకా బి అట్లీస్ట్ 10 నేను నిన్ను కోరుకుంటున్నాను. అమ్మాయి కూడా అలాగే ఉంటుందట. 1890 టైంలో ఇన్నోసెంట్ లో ఉండడానికి ఛాన్సే లేదు. మీరు ఎలా చెప్తున్నారంటే ఇది ఒక థీసిస్ పిహెచ్డి చేసేసి దీని మీద రంభా ఉరుసి మేనక ఓ సెక్షువల్ ఆబ్జెక్ట్స్. ఇది మీ స్వానుభవాలా లేకపోతే ఇతరుల అందరూ అనుభవాలు. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ వైబ్రెంట్ ఎపిసోడ్ ఆఫ్ స్పార్క్ ఆఫ్ రామూయిజం. ఇవాళ మాట్లాడబోయే టాపిక్ అలాంటిది కాబట్టి ఇంత హ్యాపీగా మొదలుపెట్టాం మనం. ప్రేమ దివ్యమైనది, అద్భుతమైనది, అందమైనది, కావ్యం లాంటిది, ఇలా మనం చాలా రకాలుగా వర్ణించుకుంటూ ఉంటాం. ప్రేమ గుడ్డిది, ప్రేమలో పడ్డాక అసలు ప్రపంచం తెలియదు అంటాం. కానీ కొంతకాలం అయ్యాక టెన్షన్ మొదలవుతుంది, టార్చర్ కూడా మొదలవుతుంది. అండ్ రామ్ గోపాల్ వర్మ గారు మాత్రం ప్రేమని నమ్మను అని పదే చెప్తూ ఉంటారు. ప్రేమ అనేది ఒక మిత్ అంటూ ఉంటారు. మరొకసారి ఈ క్లిష్టమైన పదార్థాన్ని ఛేదించే ప్రయత్నం ఇవాల్టి స్పార్క్ ఆఫ్ రామూయిజం. వర్మ గారు నమస్కారం. లెక్క పెట్టి వేళ్ల మీద మీరు సీత నుంచి గీత దాకా ఎంతమందితో ప్రేమలో పడ్డారో ఒకసారి చెప్తే సంతోషపడతాం. ఐ థింక్ మస్ట్ బి అట్లీస్ట్ 10. అంటే వాట్ యు కాల్ యాజ్ అ డెఫినిషన్ ఆఫ్ ప్రేమ. బట్ ఐ ఫెల్ ఇన్ కామన్ with hundreds. ఇవి సెన్సర్ చేయమన్నారా? నో వేసండి పక్కాగా ఏమిటి రెండింటికి తేడా? ఇటు నుంచి అటు వస్తారా, అటు నుంచి అటు వస్తారా? ఫైనల్గా ఒక ఏంటి లైలా మజ్ను, రోమియో జూలియట్, సలీమా నార్కలి ఇలాంటి ఒక పోస్టర్ లవ్ కపుల్స్ని తీసుకొస్తారు మంచిలో. అప్పుడు డైరెక్ట్గా ఒక మగవాడు ఒక అమ్మాయితోటి నేను నిన్ను కోరుకుంటున్నాను అని చెప్తే తను ఎలా ఫీల్ అవుతుందో తెలియదు, కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. సో అప్పుడు ఎందుకంటే ప్రేమ అనేది వ్యాలిడ్ పాయింట్, కోరుకుంటాం అనేది నాట్ అనేది ఆల్రెడీ పెట్టారు కాబట్టి ఒకళ్ళు అబద్ధం చెప్పుకుంటారు. అమ్మాయి కూడా అలాగే ఉంటుంది. 100%. ఎందుకంటే నేను ఫస్ట్లో సోకాల్డ్ లవ్లో పడినప్పుడు నేను అసలు యాక్చువల్గా సెక్షువల్గా ఆలోచించుండదు. ఓకే, నువ్వు అసలు సెక్షువల్గా ఆలోచించవు, సెక్స్ అనేది నీకు ఇంపార్టెంట్ కాదు, నువ్వు కేవలం ప్రేమిస్తున్నానని చెప్తున్నావు. ఒకవేళ నువ్వు ఆ అమ్మాయి నీకు దొరికిన తర్వాత, నువ్వు పొందిన తర్వాత ఆ అమ్మాయికి సెక్షువల్ ఆరోగ్యం లేదని నీకు తెలిసింది అనుకో, ఆ ప్రేమ ఇంకా ఉంటుందా అన్నాడు. టు నాట్ వాంట్ ఎనీబడీ సెక్షువల్లీ. అంటే సెక్స్ అనేది తప్పు, సెక్స్ అనేది అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై టైం. 1890 టైంలో ఇన్నోసెంట్లో ఉండడానికి ఛాన్సే లేదు. బికాజ్ ఈ అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉన్న ప్రేమ దాంట్లో సెక్స్ అనేది కలవకుండా ఉండడానికి ఛాన్సే లేదు అంటారు. ఎక్కడో అక్కడ వస్తుంది, లేదు అల్టిమేట్ డెస్టినేషన్ పాయింట్. ఆ డెస్టినేషన్ పాయింట్ తర్వాత ఏమవుతుందో అని ఆ డెస్టినేషన్ పాయింట్ తర్వాత ఏమవుతుందంటే మీరు మన మైండ్ అనేది ఆల్మోస్ట్ ఒక మాయ చేస్తుంది. ఆ మాయ చేసి ఆ ఎమోషన్కి ఒక హై ఇచ్చేసి ఎప్పుడైతే మీరు సెక్షువల్ ఆస్పెక్ట్లో ఒక క్లైమాక్స్కి చేరుకున్నారో రియాలిటీ వస్తుంది. రియాలిటీ అంటే ఏంటి? యూ హ్యావ్ టు డీల్ విత్ ద పర్సన్ నౌ. మీరు ఎలా చెప్తున్నారంటే ఇది ఒక థీసిస్ పిహెచ్డి చేసేసి దీని మీద, ఇది మీ స్వానుభవాలా లేకపోతే ఇతరుల అందరి అనుభవాలు కలగాలి? నా అనుభవం కూడా అందరి అనుభవం. నేను ఎంతవరకు సో ఇలా వెళ్ళి ఇలా కిందకు వస్తుంది, అందరికీ అలాగే అవుతుంది అంతే. అప్పుడు ఏమవుతుంది, ఆ వేవ్ పైకి వెళ్ళి కిందకు వస్తుంది, మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుంది. సెకండ్ వేవ్ ఏంటి? సెకండ్ వేవ్ ఎందుకు వస్తుందంటే ఈసారి ఈ ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్నాను, జాగ్రత్తగా ఉండాలి అని మళ్ళీ వెళ్తారు రిలేషన్షిప్లో. కానీ సేమ్ వేవ్ వస్తుంది, అదే వస్తుంది, డిఫరెంట్ వేరియంట్ వస్తుంది. నెక్స్ట్ డెల్టా ప్లస్ వస్తుంది. ఇలాగ 3-4 వేవ్లు అయిన తర్వాత ఒక ప్లేటో రీచ్ అయ్యి అక్కడి నుంచి అలా వెళ్తూ ఉంటుంది. అది మీరు ఇంతమంది షేక్స్పియర్, కాళిదాసు, ఇంకా వాళ్ళ పెద్ద కవుల పేర్లు 4 చెప్పండి. వాళ్ళందరూ రాసిన కవిత్వాలని, కావ్యాలని ఇలా ఢామని లస్ట్ ఈస్ ద అల్టిమేట్ కమ్యూనియన్ ఆఫ్ లవ్ అంటున్నారు మీరు. బట్ ఒకవేళ అల్టిమేట్ కమ్యూనియన్ అంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఐ లవ్ మ్యూజిక్ అని అనుకోండి, ఐ లవ్ మై పెట్, డాగ్ వాచ్, ఐ లవ్ చిల్డ్రన్, I love my country. Anything you care for, you can. మనిషిని ప్రేమించినప్పుడు ఏమవుతుందంటే అడల్ట్ టు అడల్ట్
దేర్ విల్ బీ ఏ సర్టన్ అదర్ థింగ్స్ విచ్ యూ వాంట్. which will come Yeah. into play. But suppose Correct. Anything begins with lust. యా అది ప్రేమగా మారే అవకాశం ఉంటుందా పోనీ? అవచ్చు. అవచ్చా? సో మొబైల్ ఫోన్ లాగా ఇది అప్గ్రేడ్ అవుతూ ఉంటుందా? అప్గ్రేడ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఐ థింక్ ఇట్ కీప్స్ చేంజ్. వేరియంట్ ఈజ్ కరెక్ట్. అది వైరస్ వేరియంట్ అది బేసిక్గా. వైరస్ వేరియంట్ అది Yeah. మ్యూటేట్ అయ్యి మ్యూటేట్ అవుతుంది. మ్యూటేట్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. రైట్. ఆ చేంజెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు ఎలాగో సరే ఇంకా కోవిడ్ వచ్చేసింది, ప్రేమలో పడిపోయాము. సో యూ హ్యావ్ చేంజెస్ హ్యాండిల్ అనేది అది మోర్ ఇట్ కమ్ అండ్ సెపరేట్ టాపిక్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఎందుకంటే ఒక మనిషిని మీరు కంట్రోల్ చేయనప్పుడు ఐదర్ మీరు ఫైట్ అన్నా చేస్తారు, వదిలన్న వెళ్ళిపోతారు, లేకపోతే యూ కాంప్రమైజ్ అండ్ యూ Live an unhappy life. లివ్ అన్ అన్హ్యాపీ లైఫ్ ఆర్ రిజైన్ లైఫ్ ఐ వుడ్ సే. యా మీరు ఇంత దారుణంగా ప్రేమని దూషించట్లేదు, నేను రియాలిటీ చెప్తాను. వర్మ గారు, మీరు ఎంత ఈ థియరీని గతసారి కూడా మన రామోయిజంలో ఈ విషయం మాట్లాడాం, దీనికి ఇంకొంచెం భిన్నంగా మాట్లాడాం. బట్ ఇఫ్ యూ డెల్వ్ రియలీ డీప్లీ ఇంటూ ఇట్, మనం వీఆర్ ఆల్ బేసికలీ వైర్డ్. మనిషితో ఇంకో మనిషితో ఉండడానికి వీఆర్ వైర్డ్. అంటే మనకి లస్ట్ ఒక అవసరం అయినా కూడా, దానికి లవ్ దుప్పటి కప్పినా కూడా, ఏదో ఒక మనిషికి ఏదో ఒక విధమైన ఒక ఇంటరాక్షన్, ఒక అవసరం ఉంటుంది. మరి దీన్ని అసలు కంప్లీట్గా కొట్టిపడేసి అందరూ వర్మ గారు అవ్వలేరు కదా. నేను కొట్టిపడేయటం అనగా ప్రతి మనిషికి లిమిటేషన్ ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ అబ్సల్యూట్లీ అన్లిమిటెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో. ఏదైనా సరే మీరు ఉన్న దాంతో సరిపెట్టుకోవాలి, మీకు ఉన్న ఆప్షన్స్ తోటి మీరు డిసిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను శ్రీదేవి గారితో విపరీతమైన ప్రేమలో ఉన్నాను అనుకోండి, జయసుధ గారితో. నాకు వాళ్ళిద్దరు దొరకరు అని నాకు తెలుసు కాబట్టి నాకు తెలుసు అంటే డివైడ్ ఈజ్ టూ ఇంప్రాక్టికల్. అది మీరు ఎలా వచ్చారు? ఇప్పుడు చిన్న గొట్ట ఎక్కడానికి హిమాలయ పర్వతం ఎక్కడానికి తేడా ఉంటుంది కదా. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, విచ్ మీన్స్ ఇట్ యువర్ లవింగ్ ఎనీబడి ఆర్ చూసింగ్ ఎనీబడి ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ యువర్ ఓన్ అసెస్మెంట్ ఆఫ్ హూ యు ఆర్. yes 100%. బికాస్ ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ అదర్ పర్సన్. ఎందుకంటే నాకు నేను 10కి 7 మార్కులు వేసుకుంటాను కాబట్టి ఆ 7 మార్కుల్లో ఉండే వాళ్ళనే చూసుకుంటాను. 8-9 మార్కుల్లో ఉండే వాళ్ళు నాకు అందరం నేనే చెప్పేసుకుంటాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు బి రిజెక్టెడ్. అంతేనా? you don't have access first of all or rejected. అమ్మాయిలు కూడా అంతేనా? 100%. ఎనీబడి. మీరు నిజంగానే దీన్ని తీవ్రంగా శోధించి సినిమాలు చూసి, సో మీ బిగ్గెస్ట్ క్వెస్ట్ ఇట్ లుక్స్ లైక్ హస్ బీన్ లవ్. టెల్ మీ, గుండెల మీద చేసి చెప్పండి. హస్ ఇట్ బీన్ లవ్? డెఫినెట్లీ ఇట్ ఆక్యుపైడ్ మై లైఫ్ ఎ లాట్. ఎందుకంటే ఇప్పుడు సీ లవ్ ఇస్ ఎ ఫీలింగ్. ఐ థింక్ వాట్ హ్యాపెన్ టు యూ వెన్ యూ ఫెల్ ఇన్ లవ్? లైక్ జస్ట్ నో, ఐ మీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రపంచం అందంగా కనిపించి మీరు వెళ్ళి అమ్మకి గుడ్ మార్నింగ్ అమ్మ అని చెప్పడం, అలాగ అందరినీ విష్ చేసుకుంటూ స్వీట్గా హ్యాపీగా ఉండడం. ఐ డోంట్ థింక్ అంటే వేరే వాళ్ళతో నా బిహేవియర్ మోరల్లెస్ సేమ్ ఎక్సెప్ట్ ఫర్ దట్ గర్ల్. ఆ గర్ల్ తోటి నేను అంటే నా యాక్చువల్ పర్సనాలిటీ అంటే దాయటం అనేది ఇందాక చెప్పినట్టు కాన్షియస్గా కాదు. బికాజ్ ఐ వాంట్ ఇంప్రెస్ హర్, ఐ వాంట్ ప్లీజ్ హర్. ఈవెన్ చేసేవాడిని అంటే లెటర్స్ రాసేవాడిని, పాటలు పాడేవాడిని, అండ్ మేబీ సమ్ గిఫ్ట్ హియర్ అండ్ దేర్ ఆర్ వాట్ ఎవర్. బట్ అప్పట్లో కాలేజ్ డేస్లో మీరు ప్రేమించారు సరే, మీకు ఎవరైనా వచ్చి అమ్మాయిలు కానీ ఆ టైంలో కానీ ఆ తర్వాత కానీ వచ్చి ప్రపోజ్ చేశారు? కాలేజ్ టైంలో నువ్వంటే నాకు చాలా ఇష్టం రాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? నాట్ ఎట్ ఆల్. నేను చాలా మందితో ఉంటా, ఒకరితో ఉన్నాం. నాకు రైట్ నో ఒక 5-6 అమ్మాయిలతో ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, వాళ్ళందరికీ కూడా తెలుసు నాకు మిగతా వాళ్ళతో ఉన్నాను. కొంచెం దిమ్మ తిరుగుతుంది. ఆబ్వియస్లీ దెన్ దట్స్ అ వైటల్ ఫ్యాక్టర్ ఇన్ యూ పికింగ్ ఆర్ లస్టింగ్ ఆర్ లవింగ్ ఆర్ కేరింగ్ అ గర్ల్. అంతేనా? అంటే వాళ్ళు అలాంటి టెంపర్మెంట్ లేదనుకోండి, వాళ్ళు హర్ట్ అయిపోతారు కదా. అదే అప్పుడు అలాంటి హర్ట్ ఆస్పెక్ట్ నా దగ్గర ఉండటం ఛాన్స్. ఎందుకంటే నేను డే 1 చెప్తున్నాను, కలిసిన రోజు అలాంటి మూమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను అదే చెప్తాను. సపోజ్ మీరు ఇలా ఉండి వాళ్ళు మాత్రం మీకు ఏ రాధలాగో మీరాబాయి లాగో పూజ చేసుకుంటున్నారు. ఎందుకంటే నాకు ఐ హేట్ ఎనీవన్ లవింగ్ మీ. ఇది మీరు ఇష్టపడే అమ్మాయిలకే వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఇష్టపడే అమ్మాయి, నేను లస్ట్లో పడిన అమ్మాయిల గురించి చెప్తున్నా అంతే, వేరే వాళ్ళకి పట్టించుకున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ గాడ్. ఇఫ్ అ గర్ల్ హూ లస్ట్స్ యూ, నాట్ లవ్స్ యూ, ఆల్సో టెల్స్ యూ మీరు కాఫీ తాగితే నాకు నచ్చదు, లేకపోతే మీరు చేస్తే నాకు 100% ఆఫ్ కోర్స్, మీరు వాట్ వుడ్ యూ డూ? అప్పుడు నా కాఫీ ఎక్కువ ఇష్టమా తను ఎక్కువ ఇష్టం అన్న దాని మీద డెసిషన్ ఉంటుంది. సేమ్ థింగ్ తనకి అలాగే ఉంటుంది. సేమ్ థింగ్, ఆ ఫ్రీడమ్ మీరు ఇస్తారు, పుచ్చుకుంటారు హ్యాపీగా. కానీ అదే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు లవ్వా లస్టా టెంపరీయా పర్మనెంటా 6 month కాంట్రాక్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రాబ్లం మళ్ళీ వస్తుంది ఎక్స్పెక్టేషన్స్ నుంచి. అవును, కరెక్ట్.
అంతేనా? Yeah. అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా దాన్ని లవ్ అయినా అనొచ్చు. నా నుంచి ఎక్స్పెక్టేషన్స్ వద్దు అని మీరు రోజు సీన్ 1లో చెప్పారు అనుకోండి, మిగతా సినిమా పైన ఉంటుంది కదా. ఓకే, సో ఏడవకూడదు, తినకూడదు, మిమ్మల్ని ప్రేమించకూడదు, వీలైతే ఎక్కువ మాట్లాడకూడదు. డిపెండ్స్. ఇప్పుడు అమ్మాయికి వాయిస్ నాకు చాలా ఇష్టం అనుకోండి, మెనీ ఫ్యాక్టర్స్. యూ కాంట్ బి జస్ట్ మీరు 1, 2, 3 అంటే బోల్డ్ ఉంటాయి. నీకు అనార్కల్ లాంటి మంచి అమ్మాయిని ఇస్తాను, నేను బాగా చూసుకుంటుంది అని చెప్పట్లా ఇది స్వర్గంలో. నీకు లైలాని ఇస్తానని చెప్పట్లా. రంభా, ఉర్వశి, మేనక ఓవర్ సెక్షువల్ ఆబ్జెక్ట్స్. అమ్మాయి కేవలం ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్, లేకపోతే అమ్మాయి కేవలం ఇలా ఉండాలి అలా ఉండాలని వర్ణించే వర్మ గారు, ఆ అమ్మాయి అంత మెచ్యూర్గా కూడా ఉండాలి, తనకి ఎమోషన్స్ మీద కంట్రోల్ కూడా ఉండాలి, తన జీవితంలో తన ఆలోచన విధానంలో ఎదిగిపోయి కూడా ఉండాలి. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకుంటాయి గురుగారు? ఎక్స్పెక్టేషన్స్ నేను చెప్తున్నాను, నువ్వు ఇలా చేయాలని అంటలేదు. దిస్ ఈజ్ మై స్టేట్ ఆఫ్ మైండ్ అని చెప్పాను అంతే. కానీ నాకు 7 మంది చోటే నాకు ఇష్టం లేదు, నీకున్న ప్రాబ్లంకి నేను సొల్యూషన్ అయిపోయింది. రెండు లైన్స్ అయ్యి యాజ్ ఏ ఎండ్ పాయింట్. నేను నా మొత్తం రీసెర్చ్లో ఎంతవరకు నేను ఐ మీన్ వాట్ ఎవర్ నా పరిశోధనలో నేను తెలుసుకుంది ఏంటంటే, మల్టిపుల్ పీపుల్ని ప్రేమించడంలో ప్రేమ సార్థకత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది స్వార్థాన్ని తీసేస్తుంది. ఒకే అమ్మాయిని ప్రేమించినప్పుడు, అమ్మాయి ఒకే అబ్బాయిని ప్రేమించినప్పుడు స్వార్థం వచ్చేస్తుంది, నాకే కావాలి నువ్వే కావాలి అని. 5, 6 అమ్మాయిని ప్రేమించినప్పుడు స్వార్థం అనేది ఉండదు. అందుకని అది లాంగ్ లాస్టింగ్, దాని పవిత్రత చాలా ఎక్కువ ఉంటుంది. స్వార్థం ఉండదు, బోర్డం కూడా ఉండదు, ఏముండదు. ఎవ్రీథింగ్ వెరీ హ్యాపీ, సూపర్ హ్యాపీ. ఇది వార్తా శ్రూయంతాం ప్రవాచక స్వప్నానంద సాగరి.